యుఎస్ కానీ యూకే కానీ వెళ్ళేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎందుకు చూపించాలి అంటే, చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, జనరల్ గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళ కాలేజ్ ఫీజు ఏదైతే సెమిస్టర్ వైజ్ ఫీజు ఒక 30 lakhs 35 lakhs వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, ఆ 35 lakhs ఇంకొక 5 లక్షలు లేకపోతే ఇంకో 40 లక్షలు 45 లక్షలు మెయింటైన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ యూకే వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ బ్యాలెన్స్ చెక్ చేస్తారు అంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేయకుండా వీళ్ళ ఓన్ డబ్బులతోనే సర్వే అవుతారా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అందుకని మినిమం 50 lakhs అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దన్ 50 lakhs 60 lakhs ఉన్నా 70 lakhs 80 lakhs ఉంటే ఇంకా చాలా హ్యాపీ. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే మెయిన్ క్వశ్చన్స్ ఏంటి అంటే, అక్కడ ఎలా ఉంటావు, సో నువ్వు ఏదైతే ఫిల్ చేస్తావు DS 160 ఫామ్, దానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ గురించి, ఇప్పటివరకు ఏం చేసావు, దీని గురించి మాత్రం మ్యాక్సిమం అడుగుతారు. ఒక్కొక్కసారి ఒక 2 minutes 5 minutes లో కూడా ఇంటర్వ్యూ అనేది క్లోజ్ అవుతుంది, వీసా ఇంటర్వ్యూ అనేది. దీని కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే, మన ఫైనాన్షియల్ ఎవరైతే స్పాన్సర్షిప్ తీసుకుంటున్నామో ఆ రూట్ ఫైనాన్షియల్ గా మనం ఆ రూట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ జస్ట్ అలా చూపిస్తే వెళ్ళిపోతారు, నాకు 50 lakhs 60 lakhs లేకపోతే వీసా ఇంటర్వ్యూలో ఏంటేంటో క్వశ్చన్స్ అడుగుతారు అంటారు. బట్ అలా ఉండదు. ఈవెన్ మొన్న మా ఫ్రెండ్ కూడా అలాగే షీ హాస్ స్టోన్ అరౌండ్ 80 lakhs వరకు చూపించింది, అండ్ 2 minutes కూడా జరగలేదు ఇంటర్వ్యూ. జస్ట్ బేసిక్ అంటే బేసిక్ క్వశ్చన్ కూడా, బేసిక్ డీటెయిల్స్ ఓకే ఓకే అని పంపించేశారు, అప్రూవ్ చేసేసారు, తను వెళ్ళిపోయింది కూడా యూఎస్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, అమౌంట్ కూడా కొంచెం మనం ముందుగా డేట్ వచ్చింది, వీసా ఇంటర్వ్యూ డేట్ వచ్చింది, ఒక దానికి అట్లీస్ట్ ఒక 15-20 days ముందు నుంచి మెయింటైన్ చేస్తూ ఆడిట్ చేయించుకొని, అదికైనా బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తీపించుకొని ఆడిట్ చేయించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ వీసా రిజెక్షన్ అయ్యేదానికి ఎక్కడ పాసిబిలిటీ అంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఒకటి, ఇంకోటి ఏంటి అంటే, మనము ఏదైతే ఫామ్లో ఫిల్ చేస్తామో ఆ డీటెయిల్స్ అనేవి మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది. సో చాలా ఈజీ. అండ్ తర్వాత ఈ జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్, సో తర్వాత జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసాలు ఎట్లా ప్లాన్ చేస్తారు, ఫస్ట్ ఇన్సైడ్ క్యాంపస్లోనే ఇస్తారు, దానికే వీసా ఇస్తారు, తర్వాత H1B వీసా ఎలా ఇస్తారు, దీనికి సంబంధించింది అనేది ఐ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాము మే ఫాల్లో ఒక 3, అంటే కొంతమందిని మనము ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ లేకుండా మనకు తెలిసిన ద్వారా పంపించాలి, అంటే ఫ్రీగా ప్రాసెసింగ్ లేకుండా, అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోకుండా పంపించాలి అని ప్లాన్లో ఉన్నాము. దానికి సంబంధించిన త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ యుఎస్కి యూకేకి ఇప్పుడు బాగా ఎక్కువ వీసాస్ అయితే ఈజీగా అప్రూవల్ అవుతా ఉన్నాయి. యూకే అయితే చాలా ఈజీగా అవుతా ఉన్నాయి, యుఎస్ కూడా ఈ మధ్య ఈజీ అయింది. సో బట్ ఆస్ట్రేలియా మాత్రం కష్టం అవుతా ఉంది, ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one-stop solution for all the above courses. Thank you.